హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కళింగ కల్చరల్ సెంటర్ లో కళాస్పందన ఆర్ట్ ఫేర్ నిర్వహించారు. దక్షిణాదికి చెందిన పలువురు కళాకారులు అందమైన వివిధ రకాల అరుదైన సమకాలీన కళాకృతులను ఈ వేదికలో ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 100 మందికి పైగా కళాకారులు సుమారు 2000 చిత్రాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా వర్ణాలయం ఆర్ట్ వ్యవస్థాపకురాలు భారతి మాట్లాడుతూ తంజావూరు పెయింట్స్ కు బాగా డిమాండ్ ఉందని తెలిపారు. మరో కళాకారిణి సునీత మాట్లాడుతూ తంజావూరు పెయింట్స్ నేర్చుకునే వాళ్లకు వర్ణాలయం ఆర్ట్ ఒక చక్కని వేదిక అని తెలిపారు. జూబ్లీ హిల్స్ కళింగ కల్చరల్ సెంటర్లో కళాస్పందన ఎగ్జిబిషన్ జరుగుతుంది. మనం ఇక్కడ వెళ్ళి అడిగి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నమస్తే, నా పేరు భారతి అండి. ఏంటి మేడం ఈ ఎగ్జిబిషన్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది కళాస్పందన అనేసి ఒక గ్రూప్గా ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక దగ్గర చేర్చి ఎగ్జిబిషన్ లాగా పెడతారు ఎవ్రీ ఇయర్. దీంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట. దీంట్లో అందరూ ఆర్టిస్టులు అంతా ఉంటారు. ప్లస్ మాది ఏంటంటే మాది తంజావూరు పెయింటింగ్, మైసూర్ స్టైల్ పెయింటింగ్ 30 years బ్యాక్ నుంచి మేము చేస్తున్నాము. ఈ పెయింటింగ్స్లో నేను ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టానండి, వర్ణాలయం తంజావూరు పెయింటింగ్స్ అని. మా స్టూడెంట్స్ వేసినటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా మేము స్టాల్లో పెట్టి సేల్ చేస్తున్నాం అనమాట. తంజావూరు పెయింటింగ్ ప్రత్యేకత ఏంటంటే 500 years అబో నుంచి ఇది ఉందండి. ఓల్డ్ పెయింటింగ్స్, దిస్ ఇస్ ఆర్టిస్ట్ చాలా ఓల్డ్ అనమాట. అప్పుడు ఇది యాక్చువల్లీ 24 carats ప్యూర్ గోల్డ్ వాడతారు. సో మక్కు వేసి మక్కు పైన గోల్డ్ పెట్టేసి దాని తర్వాత ఇది వాడతారు. సో 5 generations వరకు అయినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ కళ అనేది పాడవదు. ఒక హైజీనిక్గా ఉంటుంది ఇది పెయింటింగ్స్. ఎంత టైం పడుతుంది ఈ పెయింట్? ఒక పెయింట్ వన్ పెయింటింగ్ వేయడానికి అవర్స్గా కూర్చుంటే అండి 1 monthలో కంప్లీట్ చేయొచ్చు. చిన్న చిన్నవి అయితే మనకు ఒక 2-3 days అట్లా కంప్లీట్ చేయొచ్చు మనము. ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ లో మీ ఫేవరెట్ పెయింటింగ్ ఏది? నా ఫేవరెట్ పెయింటింగ్ దుర్గాదేవి అండి, అమ్మవారు, విజయవాడ కనకదుర్గ. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అనేసి ఆవిడని వేసుకున్నాను అనమాట నేను. సో ఆవిడ అనమాట. అమ్మాయి కూడా నా స్టూడెంటే అండి. చాలా చక్కగా చేస్తుంది. నేను యాక్చువల్లీ పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేర్చుకోవాలి అని చెప్పేసి జస్ట్ నేను మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేశాను. భారతి మేడం గారు కనిపించారు. అక్కడికి వెళ్ళి ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి నాకు ఇంకా చాలా మోటివేషన్ అనిపించింది. మేడం, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఏమి రాని వాళ్ళు కూడా మోటివేషన్గా నేర్చుకుంటున్నారు. వాళ్ళని చూసి నేను కూడా ఇంకా నేర్చుకోవాలి అని స్టార్ట్ చేశానండి. ఈ అమ్మాయి కూడా మేడం చాలా బాగా నేర్పిస్తారండి. నేను 5 months అవుతుంది మేడం దగ్గరికి వెళ్ళి. ఈ పెయింటింగ్ నేనే వేశాను. ఇది సత్యనారాయణ స్వామి, అలాగే ఇది ఇంకొక కృష్ణుడు కూడా వేశాను. 5 paintings వేశాను. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. నాకు గణేష్ బాగా నచ్చాడు, సత్యనారాయణ స్వామి బాగా నచ్చాడు అండి. ఎన్ని రోజులు పట్టింది అవి వేయడానికి? ఇది మాత్రం 2 months పట్టింది. ఇది జస్ట్ 1 weekలో వేశాను. ఇక్కడ మేడం దగ్గర నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? యూట్యూబ్లో చూసాను ఇలానే వీడియో. ఇంట్రెస్ట్ నాకు పెయింటింగ్స్ అంటే ఫస్ట్ నుంచి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అవి చేస్తాను. ఇది కూడా నేర్చుకోవాలని వెళ్ళాను. వెళ్ళినందుకు చాలా మంచి హ్యాపీనెస్ అయితే నాకుంది. మేడం దగ్గర నుంచి ఏమైనా ప్రశంసలు అట్లాంటివి? బాగా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏది కొంచెం మనం చేయకపోయినా వెంటనే కరెక్షన్ చేయడం, దగ్గరుండి చెప్పడం బాగా నేర్పిస్తారు. ఎన్ని రోజులు కోర్స్ నేర్చుకున్నారు ఇక్కడ? నేను మేడం దగ్గర 3 months నేర్చుకున్నాను. కానీ వెళ్తూనే మనకి డౌట్స్ ఉన్నా 3 monthsలో మీరు చేసుకొని వెళ్ళిపోండి, తర్వాత వద్దు అని అనరు. ఇంకా నేను ఎప్పుడైనా ఫ్రీగా వెళ్తా అనమాట. మా ఇల్లు లాగా వెళ్తాను. మేడంతో అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటాను, మళ్ళీ వస్తాను అనమాట. చాలా మంచి వర్క్ అండి. హౌస్ వైఫ్స్కి మాత్రం, ఇంట్లో ఉండి ఏం సాధించలేము అనే వాళ్ళకి మాత్రం, అంటే మేము ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి ఇలా ఎగ్జిబిషన్ పెట్టే స్థాయికి వచ్చాం. కొంచెం
ఫీలింగ్ మనకి మనం ఓకే మనం కూడా ఏదో ఒకటి సాధించగలం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అది మనీ సంగతి తర్వాత సాటిస్ఫాక్షన్ మాత్రం బాగుంటుంది. మనం చేసాము దేవుడు ఫోటోలు అని మనం పూజ చేసుకుంటున్నా కూడా ఇది నేను చేశాను, ఈ దేవుడు నేను పూజ చేస్తున్నాను, ఆ హ్యాపీనెస్ ఆ సాటిస్ఫాక్షనే వేరండి. చాలా బాగుంటుంది. ఓకే. హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి